హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం పాలక్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 10 to 14 గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత పాలకూర అండి కాడలు లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. అవి కూడా వేసుకొని మనం ఫ్రై చేద్దామా అందులోనే. తర్వాత అవి రెండు వేగాక మనము అది చల్లగైన తర్వాత మిక్సీకి పట్టుకోవాలండి. కొన్ని క్యాష్యూస్ వేసుకుందాం. చూసారా, ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను పన్నీర్ని ఇలా క్యూబ్స్గా కట్ చేశానండి. వీటిని మనం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. సో ఇలా అయిన తర్వాత మనం పక్కన పెట్టుకుందాం. అలాగే అదే ప్యాన్లో బటర్ వేసుకొని మనం చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని అవి స్మెల్ అంతా పచ్చి స్మెల్ అంతా వెళ్ళాక టొమాటోస్, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకొని అందులోకి మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్, అలాగే పెప్పర్ పౌడర్, గరం మసాలా 2 టేబుల్ స్పూన్ మస్ట్ అండి, ఇంకా సాల్ట్, కొంచెం సాల్ట్ టేస్ట్కి తగినట్టు వేసుకొని ఈ మసాలా అంతా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి. మనం ముందుగా పెట్టుకున్న క్యాష్యూస్, పాలక్, అలాగే గ్రీన్ చిల్లీస్ అన్నీ పేస్ట్ కొట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లోనే మనం ఇది కలుపుతున్నాము. సో ఇలా అయిన తర్వాత మనం 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ ఆర్ ఫ్రెష్ క్రీమ్ బయట దొరుకుతుందండి. అది లేనప్పుడు మనం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగుని వేసి కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఫ్రై చేస్తూనే ఉండాలి. సో ఇలా మనకి కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం కలర్ చేంజ్ అయ్యాక 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను నేను ఇందులో. వేసుకొని కలుపుకోవాలండి. ఒక్కసారి బాయిల్ అయ్యేంత వరకు మనం హై ఫ్లేమ్లో పెడతాము. తర్వాత మొత్తం 10 to 15 మినిట్స్ మనం దీన్ని మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలా అయిన తర్వాత పన్నీర్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మనం ఇది దగ్గర పడే వరకు, ఈ గ్రేవీ అనేది దగ్గర పడే వరకు మనం మీడియం ఫ్లేమ్ మీదే దీన్ని కుక్ చేస్తామండి. సో ఇది లాస్ట్లో కొంచెం మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. సో ఇదండి పాలక్ పన్నీర్. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది.